మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, చాలా సందర్భాలలో అఘోరకాళి అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి విధానము, తిరుగులేని విధానము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది 200% వాస్తవం. అఘోరకాళి అనే విధానము స్వీకరించడానికి సమస్తమైనటువంటి నెగటివ్ను నకారాత్మక శక్తులను, అంటే చెడు వైబ్రేషన్ను పూర్తిగా శోషణము స్వీకరించడానికి, తీసుకోవడానికి ఆ తల్లి ఉద్భవన జరిగింది. శక్తివంతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ అది విపరీతంగా చెలరేగేటువంటి సందర్భంలో అంతకు మించి విధానం ఉంటే తప్ప అది పోదు కనుక, అంతకు మించినటువంటి విధానము, తిరుగులేనటువంటి విధానమే అఘోరకాళి విధానము. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే, అంతకు మించినటువంటి ఒక శక్తి గురించి నేను చెప్పబోతున్నాను. సరదాగా ఉంటుంది కానీ బిడ్డ వాస్తవంగా ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద భూతం ఏంటి, పెద్ద శక్తి ఏమిటి? ఇక్కడ ఒక వ్యక్తి ఉంటారు, ఒక అతను వచ్చాను నా దగ్గరికి. సరే, విధానం ఏమిటి అంటే, గురుగారు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది చాలా మందికి అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎందుకు వస్తుంటుంది? అప్పుడప్పుడు కాదు, చాలా రేర్గా వస్తుంటుంది. ఎందుకు అంటే, ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోండి, విపరీతమైనటువంటి సమస్యలలో ఉండి, ఆ సమస్యలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వారిని, ఆ కుటుంబాన్ని పాతాళానికి తొక్కివేసేటువంటి సందర్భంలో, ఏమి చేయాలో తోచినటువంటి పరిస్థితులలో, ఈ జీవితం ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు అని చెప్పేసి ఒక సూసైడ్ అనేటువంటి ఒక ఆలోచన నిర్మాణం కావడం జరుగుతుంది, ఆత్మహత్య అనేటువంటి. ఇది ఒక విధానం. ఇంకొకటి అంటే, ఏదో ఒక రోగం అనేటువంటిది, వ్యాధి అనేటువంటిది విపరీతంగా పీడిస్తూ అనుక్షణము ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. కడుపు నొప్పి భరించలేకనో, లేకపోతే ఇంకేదో వ్యాధిని భరించలేక సూసైడ్ చేసుకున్నారని మనకు పేపర్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒక తీవ్రము, భరించలేము అనేటువంటి విధానము. అది సమస్య, ఏ సమస్య అయినా, వ్యాధి అనేటువంటి సమస్య అయినా సరే, ఎదుర్కోలేనటువంటి కుటుంబ సమస్య కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే భర్త ఇంకొక విధానాన్ని అనుసరిస్తూ భార్యను బాగా టార్చర్ పెట్టడం కావచ్చు, లేకపోతే భార్య అనుసరిస్తూ భర్తను టార్చర్ పెట్టడం అనేటువంటిది కావచ్చు, ఇతరత్ర ఇలా ఉంటుంది. కొంతమంది అయితే ఒక రకమైనటువంటి ఎమోషన్, నేను అనుకున్నది రీచ్ కాలేదని ఇప్పుడు ఇంకా ఏం పెద్దగా అనిపించట్లేదు. ఒకప్పుడైతే సుమారు ఒక 20 సంవత్సరాల కిందటైతే ఒక 10th ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు అని అనుకుంటే, అది ఒక పెద్ద అవమానంగా భావించి అలా సూసైడ్ చేసుకునేటువంటి పిల్లలు, సమస్యలు విపరీతంగా ఉన్నప్పుడు తట్టుకోలేనటువంటి విధానము, ఇదంతా కూడా ఉంటుంది. కొంతమంది అయితే అనుకోకుండా ఉన్న డబ్బులన్నీ కూడా పోతే ఏం చేయాలో తెలియక ఈ సూసైడ్ అనేటువంటిది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఒక వ్యక్తి భరించలేనటువంటి విధానాలు ఉన్నప్పుడు తనకు తానుగా ఒక ఒక రకమైనటువంటి నైరాశ్యము, ఆ విధానము ఏర్పడి, ఇక ఈ శరీరాన్ని చాలిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సరే ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే, ఒక ప్రయోగ విధానాన్ని గనుక అనుసరించినట్టయితే, ఆ ప్రయోగ విధానము లోపలికి ఎంటర్ అయితే వీరి యొక్క పరిస్థితి బాగానే ఉంటుంది. భర్త బాగానే ఉంటాడు, పిల్లలు బాగానే ఉంటారు, పెద్దగా అనుకున్నంత అప్పులే ఉండవు, చిన్న చితక తప్ప. అంటే సూసైడ్ చేసుకునేంత పరిస్థితి ఏది ఉండదు. ఉండనప్పటికీ కూడా పోవాలి అనేటువంటి ఒకటి క్రియేషన్ చేయడం అనేటువంటిది అదొక ప్రయోగ విధానము, అదొకటి ఉంటుంది. అది కూడా కొంత ఉంటుంది. ఇక అన్నిటికన్నా ఇక్కడ ఎప్పుడైతే సరే మనము ఒకటి పెట్టొద్దు మైండ్‌లో. సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఒకటి పెట్టామనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఏదో ఇప్పుడు సరే అనుకున్నారు, మళ్ళీ పరిస్థితి అంతా కుదుటపడింది, అది అది అయిపోయింది. మళ్ళీ ఏదైనా ఒక తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడినప్పుడు మళ్ళీ మీకు ఇది రిపీట్ అవుతుంది. ఇమ్మీడియేట్‌లీ మళ్ళా ఇది బయటకొచ్చేసేసి
సరే సూసైడ్ చేసుకుందాం అనేటువంటి ఒక ఫీలింగ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అది అది అలా 2, 3 సార్లు అయిందనుకోండి, ఆ వ్యక్తికి తెలియకుండానే ఆ ఫీలింగ్‌లో చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఏదైనా సరే ఒక దానిపైన మన అనుమానం కనుక పెట్టుకున్నప్పుడు, అనుమానం గనక దేనిపైనైనా మనం పెట్టుకున్నప్పుడు, ఆ అనుమానము క్రమంగా పెరుగుతా ఉంటది. అది నిజం కాకపోయినా కూడా ఈ అనుమానం యొక్క డెన్సిటీ విపరీతంగా పెరిగి, నీ లోపల దీని యొక్క ఎనర్జీ పెరిగి నెగెటివ్ ఎనర్జీ అయినా కూడా పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ అయినా కూడా నీలో పెరుగుతుంది. కనుక ఈ అనుమానం అనేటువంటి నెగెటివ్ ఎనర్జీ పెరిగి, పెరిగి, పెరిగి ఈ ఎనర్జీ మిమ్మల్ని అటు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందుకని పేరు పెట్టొద్దు అంటారు. గతంలో పెద్దవాళ్ళు అనేవారు, నేను ట్రైన్‌కు పడతాను అని అంటే, లేకపోతే నదిలో దూకుతాను, బావిలో దూకి చనిపోతాను, లేకపోతే ఉరివేసుకుంటాను, ఇలాంటి మాటలు వాడడం మూలాన అలా పేరు పెట్టొద్దు అనేవారు. ఎందుకు అలా మీరు అనుకునేటువంటి సందర్భంలో ఇందులో 2 విధానాలు ఉంటాయి బిడ్డ. ఒకటేమో మీరు అనుకున్నారు కదా! ఏదో సమయము వచ్చింది. అలాంటి సందర్భంలో కష్టకాలంలో మీరు గట్టిగా అనుకున్నారు కనుక, అది మీ సబ్‌కాన్షియస్‌లో విపరీతంగా ఫీడ్ అయిపోయి మిమ్మల్ని అటువైపు తీసుకువెళ్ళేటువంటి ప్రమాదము ఒకటి ఉంటుంది. మీరు పేరు పెట్టినట్టయితే ఎక్కడో నేనక్కడ దూకుతాను, లేకపోతే ఇక్కడ చనిపోతాను అనుకున్నప్పుడు, ఆ ఏరియాలో ఉండేటువంటి ఏదైనా ఒక నెగెటివ్ ఎనర్జీ మిమ్మల్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే మంత్ర విధానాలు కంపల్సరీ అంటాం. ఇదే కాదు బిడ్డ, ఇంకొకటి కూడా ఉంటుంది. మీకు ఇది అంటే గ్రహస్థితి విధానంలో ఉంటుంది. మన జ్యోతిష విధానంలో అపమృత్యు దోషాలు అనేటువంటివి ఉంటాయి. అపమృత్యు దోషాలు, అకాల మృత్యు దోషాలు అంటే కాలం పూర్తి కాదు. సపోజ్ మనం ఒక 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు జీవించాలనేటువంటి విధానం మనకుంది అనుకుందాం. అద్ అంటే మధ్యంతరంగా మధ్యలో చనిపోవడం. ఈ మధ్యలో చనిపోవడం ఏంది? అంటే మృత్యువు నీకు పరిపూర్ణంగా స్వతసిద్ధంగా రాకముందే ముందే పోవడం. దీన్ని అకాల మృత్యువు, అపమృత్యు దోషాలు ఇలా అంటాం. ఇవి ఎందుకు వస్తాయి అంటే గ్రహస్థితి సరిగ్గా లేకపోతే ఇది కూడా వస్తుంది. అంటే మనము ఇది మన జీవితాన్ని ఒక ఫ్రూట్‌ఫుల్‌గా, ఫలప్రదంగా, శక్తివంతంగా అరిటాకులో పంచభక్ష పరమాణులాగా పరమ పంచభక్ష పరమాన్నము అంటాం కదా! వడ్డించిన విస్తరిలాగా ఇలా ఉండాలి అనుకుంటే మనం అన్నిటిని ఛేదించుకుంటూ వెళ్ళాలి. మనకు కావాల్సింది పట్టుకోవాలి. మనం ముందుకు వెళ్ళడం మాత్రమే చూడాలి. మనం తయారు చేసుకోవాల్సిందే బిడ్డ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఒకరొచ్చారు. 3,00,00,000 గేమ్స్‌లో పొడగొట్టుకున్నారట. ఈ 3,00,00,000 ఎక్కడిరా బిడ్డ అంటే ఇవాళ ఆయన చెప్తున్నాడు. అక్కడ, ఇక్కడ ఏదో ల్యాండ్ అమ్మినాయి అది ఇది అని చెప్తున్నాడు. అంటే డబ్బులొచ్చాయి వెళ్ళిపోయాయి. మనము మన పిల్లలకు ఒక మంచి విద్యా విధానాన్ని, ఒక సంస్కారాన్ని, ఒక శక్తివంతంగా జీవించేటువంటి విధానాన్ని చూపించాలి. దాంతో పాటు మనం ఏదైనా సంపాదించింది ఇస్తే దాన్ని వాళ్ళు మరింత ప్లస్‌గా తీసుకొని వెళ్ళిపోతారు. లేకపోయినా కూడా వారిచ్చే వారు ముందుకు వెళ్ళేటువంటి విధానం ఉంటుంది. మనం ఇది ఇవ్వకుండా మన ఆస్తులు ఇచ్చినప్పుడు ఇలాగే ఆన్‌లైన్ గేమ్స్ ఆడి పొడగొట్టుకోవడము, ఎవరినో నమ్మి అప్పులివ్వడము, షూరిటీ సంతకాలు పెట్టడము, ఇలా ఇతరత్రా ఉన్నయన్నీ పోతాయి. అప్పుడేంటి పరిస్థితి? అంటే ఇవన్నీ కూడా ఉంటాయి బిడ్డ. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇక అంటే వీటినన్నిటిని ఛేదించుకుంటూ మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి విధానాన్ని గట్టిగా అనుసరించాలి తప్ప ఇంక వేరే లేదు. ఇక సరే మనం ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఇలాంటియన్నీ వస్తుంటాయి. ఇక్కడ ఒక అనుమానం గనుక స్టార్ట్ అయినట్టయితే అది పెరిగి, పెరిగి, పెరిగి మీకు ఏదైనా సరే ఒక రోగము ఉంది అని మీరు అనుకుంటున్నారు. వాస్తవంగా మీకు లేదు. మీకు లేదు. ఎలాంటి వ్యాధి లేదు. వ్యాధి ఉందని మీరు అనుకున్నారు ఎందుకో. ఎందుకు అనుకుంటారు ఇలాంటియి అంటే, సరే ఎవరికో ఏదో వచ్చింది, వాళ్ళకేదో వచ్చిందట, వీళ్ళకేదో వచ్చిందట, మన చుట్టుపక్కల బంధువులకొచ్చింది, లేకపోతే ఫ్రెండ్స్‌కొచ్చింది. ఇలా వచ్చినప్పుడు నాకేమన్నా వస్తదేమో అనేటువంటిది ఒక నెగెటివ్ థాట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి వీళ్ళకి వస్తున్నాయి నాకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. దానికి నేనేం చేయాలి అనేటువంటి విధానాన్ని అనుసరిస్తే మీరు చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. లేదు వాళ్ళకొస్తుంది, వీళ్ళకొస్తుంది కనుక నాకొస్తుందేమో అనేటువంటి ఒక అనుమానం స్టార్ట్ అయినట్టయితే
ఖచ్చితంగా అనుమానం పెరుగుతూ ఉంటది. అది కొంతకాలం తర్వాత మీకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. దీన్ని కొంత ప్లాసిబో ఎఫెక్ట్ అనేటువంటిది ఒకటి సైన్స్ పరంగా కూడా అంటుంటారు. అంటుంటారు కదా! వాస్తవం అది. నేను కొన్ని న్యూరో కాంక్రీట్ సిస్టమ్‌లో ఈ విషయాలన్నీ చెప్తుంటాను. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక అనుమానం గనక మీకు లోపల నిర్మాణం జరిగిందనుకో, ఒక అనుమానం స్టార్ట్ అయిందనుకోండి, అనుమానం పెరిగి, 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 పెరిగి పెనుభూతంగా మారి కాష్మోర కన్నా, అఘోరకాళి కన్నా, శ్మశాన రక్తకాళి ఇవన్నీ ఒకటి అఘోరకాళి యొక్క పేర్లు. వీటన్నిటికన్నా చాలా పెద్ద భూతంగా తయారవుతుంది. మీరు దీనికి ఏ సాధన చేసినా కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఒక దేవి లేదా దేవత యొక్క మంత్ర విధానాన్ని మీరు పట్టుకొని వెళ్తున్నప్పుడు, ఈ సాధన దాన్ని తీసేస్తా ఉంటది. ఆల్రెడీ ఏదైనా ఉన్నదంటే తీసేస్తుంది. కానీ మీరు పదే పదే ఆలోచన చేస్తూ ఉంటే, మీరు ఉదయం లేసి మంత్రం చదివారు ఒక గంట, 2 గంటలు. ఉదయం నుండి సాయంత్రం దాకా అనుమానం మీద ఉన్నారు. అనుమానం మీద ఉన్నారు కనుక, ఈ అనుమానం మీద ఉండేటువంటి ఇది కూడా భావనా శక్తి. మీకు ఆ భావనా శక్తి కూడా చాలా గొప్పది బిడ్డ. ఈ భావనా శక్తి కూడా పెరుగుతా ఉంటుంది. అంటే మీకు మీరే అడ్డుపడతా ఉంటారు. ఒక పాజిటివ్ ఎనర్జీని సంధించేది మీరే అవుతున్నారు. నెగెటివ్ ఎనర్జీని సంధించేది మీరే అవుతున్నారు. రెండిటిని పొందేది మీరవుతున్నారు. భావనా శక్తి చాలా ఇబ్బందిగా ఉంటది. సరైనటువంటి భావనా శక్తికి న్యూరో కాంక్రీట్ సిస్టమ్ తిరుగు లేకుండా పనిచేస్తుంది. మీరు ఎంత సాధనలు చేసినా, ఏది చేసినా కూడా ఒక మంచి విధానాన్ని మీ శక్తి సామర్థ్యాలను మీరు నెలకొల్పుకునేటువంటి విధంగా వాస్తవంగా మనం నెలకొల్పుకునేది ఏం లేదు. శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. వాటిని చైతన్యవంతం చేయట్లేదు అంతే. చేసేటువంటి విధానంలో మీకు అత్యంత ముఖ్యంగా ఉపయుక్తంగా ఉండేది, ఉపయోగపడేది మీ సహస్రార చక్రం మాత్రమే. ఇదే శ్రీచక్రం. ఇదే శ్రీచక్రం. ఏంటిది? తల కాదు. లోపల ఉండేటువంటి మెదడు ఏదైతే ఉంటుందో అదే శ్రీచక్రం. అదే సబ్‌కాన్షియస్. అదే సూపర్ కాన్షియస్. ఎందుకంటే ప్రతీదీ కూడా దాని ద్వారానే. విశ్వామిత్ర మహర్షి ప్రతి సృష్టి అనేటువంటి విధానాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, కొంత ముందుకు వెళ్ళినా, తర్వాత ఏ మహర్షులు ఏది చేయడానికి ప్రయత్నం చేసినా, ఏదైనా సరే ఈ సహస్రార చక్రములోకి పంపి చేసుకోవాల్సిందే. ఇంక వేరే మార్గం లేదు. అంటే దైవశక్తే మీరవుతున్నారు. మీరు ఆ దైవశక్తిని భావనతో మేల్కొల్పుతున్నారు. దైవం యొక్క సృష్టిలో ఉండేటువంటి శక్తిని మంత్రం ద్వారా పట్టుకుంటున్నారు. అన్నిటికీ మీరే కారణమవుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక అనుమానం గనక వచ్చిందంటే, అనుమానము మనం దాన్ని కూకటి వేలతో సహా పెకిలించలేం. దీనికి మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి విధానం ఉంది. ఇలా సూసైడ్ అనేటువంటి భావనతో వచ్చినటువంటి వారికి 2-3 గంటలు దాని విధానం ఉంటుంది. అది పోదు. పోవడానికి మనము ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. మనం వైద్యుల దగ్గరికి వెళ్తాం. సైకియాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఏం చేస్తారు? ఈ ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్తారు. ఆలోచనలను తీసివేసుకోవడం అనేది మీ ద్వారానే జరుగుతుంది. డాక్టర్లు మెడిసిన్ ఇస్తారు. కాలుకి ఏదైనా దెబ్బ తాకింది, లేదా లోపల ఏమన్నా పార్ట్స్ ఖరాబ్ అయినాయి, ఏదో ఇలా అనుకున్నప్పుడు దాన్ని కట్ చేసేసి పెట్టడము, సర్జరీ ఏదో ఉంటాయి. కానీ సైకాలజీ ఎవరికి వారే మార్చుకోవాలి. దానికి గురువులు గాని, ఎవరైనా ఆదర్శవంతులు గాని, లేకపోతే మిమ్మల్ని ఒక విధానంలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారు ఎవరైనా సరే మీకు చెప్పగలుగుతారు కానీ, చేయాల్సింది మీరవుతారు. ఏదో ఒకటి సామెత ఉంటా ఉంటుంది. గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకువెళ్తాం కానీ, నీరు తాగిస్తామా? నీరు అదే తాగాలి. మన విషయాలు చెప్పగలుగుతాం కానీ, ఎవరికి వారు చేసుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఈ నెగెటివ్ ఎనర్జీ నెగెటివ్ థాట్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, వారి చుట్టూ నెగెటివ్ చేరడం అనేటువంటిది జరుగుతుంది. అదే కర్మ అంటే. మనం పాజిటివ్‌గా ఆలోచన చేసినప్పుడు పాజిటివ్ చేరుతుంది. నెగెటివ్ ఆలోచన చేసినప్పుడు నెగెటివ్‌గా చేరుతుంది. పాజిటివ్ భావన కన్నా నెగెటివ్ భావన మరింత లోతులోకి వెళ్తుంది. ఇదొక సైన్స్ పరంగా ఒక విధానమే ఉంటుంది. కనుక ఇక్కడ డాక్టర్ గారు ఏం చెప్తారు? ఆలోచనలు మార్చుకోమని చెప్తారు. మార్చుకునేటువంటి విధానం ఎలాగో తెలియదు కదా మనకు. మనకి ఇక్కడ న్యూరో సిస్టమ్ విధానంలో ఉంటుంది. 2-3 గంటలు వారి యొక్క అర్థం చేసుకునేటువంటి విధానాన్ని బట్టి అతనికి చెప్పి ఇది బిడ్డ విధానము, సూసైడ్ అవసరం లేదు దీనికి ఇది అని చెప్పేసేసి ఆ మార్గాన్ని చూపించేసి పంపించడం జరిగింది. ఇలా చేస్తూ ఉంటాను నేను. ఎవరైనా సరే మన దగ్గరికి వస్తున్నారంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అపాయింట్మెంట్ ఫీజో,
సరే, కొంతమందికి గురుగారు మేము ఇచ్చుకోలేము అని అనుకునేటువంటి వారు పర్లేదు బిడ్డ రండి అని అనే విధానం ఉంటుంది. ఇక ఎవరైనా సరే గురుగారు కొంచెం మాకు అవకాశం ఇవ్వండి. నేను సూసైడ్ ఆలోచనలో ఉన్నాను. లేదా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే మాత్రము నేను ఇమ్మీడియేట్‌లీ నాకేదైనా అపాయింట్‌మెంట్స్ అంటే అపాయింట్‌మెంట్స్ మనం ఇచ్చినా వాళ్ళని ఆపైనా సరే మీరు వెంటనే రండి బిడ్డ అని చెప్పేస్తాను. ఎందుకంటే ప్రాణాన్ని నిలబెట్టాలి. తర్వాత సంగతి. ముందు దాని నుండి బయటపడాలి. ఎందుకంటే ఆ ఎమోషన్‌లో ఒక ప్రాణం పోతుంది బిడ్డ. పోయిన తర్వాత వస్తుందా? రారు బిడ్డ. నేను చాలా సందర్భాలలో చెప్తుంటాను. వచ్చేటువంటి శిష్యులకు, పిల్లలందరికి చెప్తుంటాను. తల్లిదండ్రులు వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, చెడు వాళ్ళు కావచ్చు, మనకు న్యాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి తల్లిదండ్రులు పిల్లలకు న్యాయం చేయరంటే కొంత ఉంటుంది. చిన్న కొడుకంటే ఇష్టం ఉంటది. కొంతమంది కూతురంటే ఇష్టం ఉంటది. కొంతమందికి పెద్ద కొడుకంటే ఇష్టం ఉంటది. లేకపోతే వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు పేరెంట్స్‌ని. ఇలా, ఇలా జరుగుతూ ఉంటది. చాలా మందికి మీరు గమనిస్తే మీకు అర్థం. కానీ తల్లిదండ్రుల పట్ల మనకు బాధ్యత ఉండాలి. బాధ్యత ఇంపార్టెంట్. మనం వారికి ఏం చేయాలి మనము? సరైనటువంటి ఫుడ్డు, తర్వాత వైద్యము, ఆహారము, వైద్యము. ఎప్పుడన్నా ఒకసారి "అమ్మ మేము ఉన్నాం నీకెందుకు? సరే మాకు ఈ పనుంది మేము చేసుకుంటున్నాం. మేము ఇక్కడే ఉంటే కుదరదు కదా! కానీ మేము అనుక్షణం మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాం." ఏదో కాసేపు మాట్లాడడము, ఏదో పండగకో, పబ్బానికో వెళ్లి అక్కడ గడపడము. ఆ సైకాలజికల్‌గా వాళ్ళకు ఉండేటువంటి ఆ సాటిస్ఫాక్షన్‌తోని వారు మరింత కాలం జీవిస్తారు. పోతే దొరకరు బిడ్డ. మీకు మీకు అర్థమైతలేదు. సూసైడ్ మీ శరీరం పోతుంది బిడ్డ. ఇప్పుడుండి ఇక్కడికి ఎందుకొచ్చారు? ఎన్నో పనులు చేయడానికొచ్చారు. పోతే వస్తుందా మళ్ళది? మరి ఏ ఎత్తుతారో తెలీదు. అలాగే పేరెంట్స్‌ని కూడా మనకు బాగా సపోర్ట్ చేసేటువంటి వారికి కూడా సాధ్యమైనంత వరకు చేయాలి. మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం చేయాలి. అలా అని చెప్పేసి ఉన్నాయన్ని అమ్మి వాళ్ళకి పెట్టమని నేను చెప్పను. ఉన్నంతలో మనం తీసుకుంటాం. వాళ్ళకి కూడా ఆ కర్మ నివృత్తి అయ్యేటువంటి విధంగా అవసరమైతే మరి కొంతగా సహాయం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. సపోర్ట్ చేయండి. వెళ్ళిపోతే దొరకరు. ఇది కూడా నాకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భంలో అంటే, వారు వచ్చి చెప్తూ ఉంటారు. నా కొడుకు ఇలా చూసుకుంటున్నాడు, చూసుకోవట్లేదు. నా కోడలు ఇలా అలా అని. వీళ్ళకి చెప్పేది కూడా చెప్తూ ఉంటాను. సరే, అవన్నీ పక్కన పెట్టినట్టయితే సాధ్యమైనంత వరకు అనవసరంగా ఉండేటువంటి ఆలోచన తొలగించుకునేటువంటి విధానాన్ని గట్టిగా మనం పట్టుకొని ముందుకు వెళ్ళగలగాలి. తర్వాత నిరంతరం ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలే పెట్టుకోవాలి. ఏదైనా సరే ఒక చెడు లోపల నిర్మాణం అయిందంటే అది పెరిగి, 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 పెరిగి మిమ్మల్ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం